సంగీతకవి ఆత్రేయ గారు మామూలుగా ట్యూన్లు రాయడం అరుదు. స్వరాల చట్రాలు నా చేతుల్ని కట్టిపడేస్తాయి బాబు అంటూ ఇబ్బంది పడేవారంట. కానీ అభినందన చిత్రం కోసం ఒక పాటని ఆల్రెడీ సిద్ధం చేసేశారు ఇళయరాజా గారు. రికార్డింగ్ రోజు పొద్దున దాకా పాట రాయడానికి చాలా ఇబ్బంది పడ్డారంట ఆత్రేయ గారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి బాలుగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ అందమైన పాట విందాం. ప్రేమ ఎంత మధురం. ఈ పాట అవుట్ అండ్ అవుట్ ఇళయరాజా గారు ప్లస్ ఆత్రేయ గారు ప్లస్ బాలు గారి సాంగ్. ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించుటేనా నా దోషము, పూజించుటేనా నా పాపము. ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు, కన్నీరుగా ఈ కరిగే కళ్ళు. నాలోని నీ రూపము నా జీవనాధారము. అది ఆరాలి పోవాలి ప్రాణము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. కలిసే పోయి ఆరేపటిని మరిచే పోయి, మానాలి నీ ధ్యానము, కావాలి నే శూన్యము. అప్పుడాగాలి ఏ మూగ గానము. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీరసాగర మదనం, మింగినాను హలాలం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. గాన గంధర్వుడి గానం ఎంత మధురం. ఇది అవుట్ అండ్ అవుట్ ఇళయరాజా గారు, ఆత్రేయ గారు అండ్ బాలు గారి సాంగ్.
అభినందన సినిమాలోని అద్భుతమైన పాట. బాలుగారు, దీని వెనక మేము ఒక చిన్న కథ విన్నాము. ఆత్రేయ గారు రికార్డింగ్ రోజే మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకొని, మీకు వేగుల వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు. మాకు ఒక్క రాంప్రసాద్ గారే ఉన్నారు. వేగుల వారు అంటే ఇది మామూలుగా ట్యూన్కి రాయడం అనేటటువంటిదే ఆయనకు కొంచెం కఠినం. ఆయన చాలా గొప్ప ట్యూన్లకు రాశారు, కానీ స్వేచ్ఛ ఇస్తే ముందుగా ఆయన సాహిత్యం రాయడానికి చాలా ఉబలాట పడతారు. రాజు ఏమో 99% ఆయన ట్యూన్ చేస్తారు ముందు. ఇది మామూలుగా ఉండే తతకారులు, ఇప్పుడు మహాదేవన్ గారు లాగా మిగతా వాళ్ళలాగా అయితే మామ కూడా ముందుగా పాట రాయించుకుంటారు, రమేష్ నాయుడు గారు ముందుగా రాయించుకుంటారు. మిగతా వాళ్ళు ట్యూన్ చేసినా కూడా ఒక పలుకుబడికి దగ్గరగా ఉంటుంది. ఇది తాన నాన నాన 2 సార్లు, తరరితీన తాన 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 నాన తాన నాన తన్నా నన్నా టిపికల్గా ఉంటుంది. అందులో రాజా క్యాసెట్లు పాడిచ్చేటప్పుడు వాడేదో వాడు పాడుకున్నట్టుగా పాడిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఇలాగా ఉంటుంది. అది అర్థం చేసుకోవాలంటే అది చాలా కష్టం. ఆయన పాపం ఏదో అర్థం చేసుకొని రాయాలనుకుంటున్నారు, రికార్డింగ్ వరకు కుదరలేదు. ఒకవేళ రికార్డింగ్కి ఆయన పాట ఇవ్వకపోతే ట్రాక్ తీసుకుందాం, రాశాక మళ్ళీ బాలు చేత మిక్స్ చేద్దాం అనుకున్నాను. నేనేమో నా టైంకి నేను వచ్చేసరికి బోధి వృక్షం కింద శాక్యమునీంద్రులాగా కూర్చుని ఉన్నారు ప్రసాద్ స్టూడియోలో. అయినా ఎప్పుడు కాంటంప్లేటెడ్గా ఉంటాడు, కళ్ళు ఇలా మూసుకుని, చేతిలో సిగరెట్ ఉంటుంది. అది ఎప్పుడు పేల్చరు, ఆయన చేతిలోనే కాలు కింద పడిపోతుంది. ఆయన సిగరెట్ అలవాటు లేదు. అది గమ్మత్తుగా ఏంటంటే ఎప్పుడో సిగరెట్ కాలుస్తారు, అది పేల్చరు, అలా పడేస్తుంటారు. నేను వెళ్ళి గురుగారు నమస్కారానికి వెళ్ళి, రారా కూర్చో, నాకు వాడు పాడింది ఏం అర్థం కావట్లేదురా, ఎలా రా ఇది, ఇప్పుడు రికార్డింగ్ కావాలి కదా, అశోక్ కుమార్ ఏమో వెంటనే షూటింగ్కి వెళ్ళాలంటున్నారు, మరి ఎట్లా రా అన్నారు. నేను పాట నేర్చుకోలేదు కదా, అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ప్లే చేయండి గురుగారు క్యాసెట్ అంటే నాకు అర్థమైంది. నేనేదో దొంగ సాహిత్యంలాగా చెప్తాను మీకు, అదేదో చెప్పు, అదేది ఏడు, ఇలాగ అదేది ఏడు త్వరగా, అది ఏదో నేను దొంగ సాహిత్యం చెప్పాను అనమాట. నాకు నువ్వు ఇష్టం ప్రియురాలు అంత కష్టం, చేసుకుంటే ఎంత పుణ్యం ఉంటుందయ్యా అనేదో ఇష్టం వచ్చిన మాటలు రాసి, ఇప్పుడు అర్థమవుతోంది రే నాకు, నేను రాయడానికి ప్రయత్నిస్తానని అరగంటలో పాటిచ్చేశాను. అది ఇవ్వడం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పింది దొంగ సాహిత్యం ఏంటంటే అక్షరాలు కిట్టించడం అంటాం దాన్ని. ఆయనకు అర్థమయ్యేటట్టుగా ఏదో 1 2 3 4 చెప్పినట్టుగా చెప్పాము మనం. ఇప్పుడు హిందీ హీరోయిన్లు డైలాగులు మాట్లాడే సెట్లో అని అది చాలా గొప్ప సందర్భం. విత్ పెయిన్తో హీరో పాడేటటువంటి సందర్భం. దానికి ముందు అసలు ఆ హలాహలం అన్నమాట, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత చేసినాను, ప్రేమ క్షీరసాగర మదనం మింగినాను హలాహలం, ఎంత పర్ఫెక్ట్గా పడిందంటే తనాలు. ఇంకా ఆ తర్వాత నల్లేరు మీద బండిలాగా సాగిపోయింది. అది చాలా వన్ ఆఫ్ ఫైనెస్ట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆత్రేయ అండ్ ఇళయరాజా. చాలా గొప్ప పాట నా దృష్టిలో, చాలా మంచి పాట. ఐ ఎంజాయ్ ఆల్వేస్.